నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు జేసీ టీవీ, సత్య టీవీ, పవర్ ఆఫ్ ద పీపుల్ వీటన్నిటి తరఫున కూడా చేసే ఇంటర్వ్యూలో లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నం ఈ సర్వీసెస్ గురించి గత ఇంటర్వ్యూస్లో కూడా చాలా విషయాలు మేము తెలుసుకున్నాం. అయితే ఇక్కడ మీ పాత్ర చాలా ప్రముఖమైంది. ఎందుకంటే ఈరోజు పేషెంట్స్ క్యాన్సర్తో బాధపడుతూ ఇక్కడికి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏదైనా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది అంటే చాలామంది పేషెంట్స్ మేము మరణిస్తాము, క్యాన్సర్ వచ్చేసేటప్పటికి ఇంకా మరణం తప్పదు అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అది చాలా ప్రమాదకరమైనది. సో దాన్ని నివారించడానికి మీరు కౌన్సిలింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో దీనికి ఉన్నటువంటి పర్పస్ ఏంటో మాకు వివరిస్తారు? తప్పకుండానండి. డాక్టర్ కళ్యాణ్ ప్రసాద్, మెడికల్ కోఆర్డినేటర్, లయన్స్ క్యాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్ సీతమ్మధార. ఇక్కడ మాకు క్యాన్సర్ పేషెంట్స్ వేరే చాలా జిల్లాల నుంచి, ఒరిస్సా నుంచి కూడా ఇక్కడికి పేషెంట్లు వస్తూ ఉంటారు. దానిలో ముఖ్యంగా మనకి పేషెంట్స్ ఎక్కువ శ్రీకాకుళం అండ్ ఒరిస్సాలో వాళ్ళకి కొన్ని అలవాట్ల వల్ల వాళ్ళ క్యాన్సర్ ఎక్కువగా వాళ్ళకి రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనకందరికీ తెలుసు, రివర్స్ స్మోకింగ్, అడ్డచుట్ట, తర్వాత కైని, పాన్ పరాగ్ ఇలాంటి పొగాకు సంబంధించినటువంటి ఇవి నమలటం వల్ల ఒరిస్సాలో కానీ లేకపోతే నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో ఈ యొక్క క్యాన్సర్ అనేది ఓరల్ క్యాన్సరు, తర్వాత ఈసోఫేజియల్ క్యాన్సరు, ఈ లంగ్ క్యాన్సర్ ఇవన్నీ కూడా మనం ప్రముఖంగా ఎక్కువగా మనం చూస్తాం జరుగుతుంది. సో వీళ్ళు పేషెంట్స్ ఇక్కడికి తెలుసుకునేటప్పటికే వాళ్ళు తెలుసుకుని వాళ్ళు అక్కడ కొంత లోకల్గా ట్రీట్మెంట్ తీసుకుని మన దగ్గరికి వచ్చేటప్పటికే కొంత డిలే చేయటం వల్ల వాళ్ళు సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్కి వెళ్ళి ఆ స్టేజ్లో వచ్చి డయాగ్నోసిస్ అయిన పేషెంట్లు చాలామంది ఉంటూ ఉంటారు. కాకపోతే గతంలోకి ఇప్పటికి పోల్చుకున్నప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది. సో ఇప్పుడు కొంచెం ఎర్లీగా రావటం, కొంచెం ప్రైమరీ స్టేజ్లోనే గుర్తించడం, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సరు ఇవన్నీ కూడా గుర్తించి దానికి తగినట్టుగా మనం ముందుగానే ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే వాళ్ళు సర్వైవల్ రేట్ అనేది వాళ్ళల్లో డెఫినెట్గా చాలా కాలం ఉండే అవకాశం ఉంది. కాకపోతే వాళ్ళలో ఈ యొక్క క్యాన్సర్ అనేది మహమ్మారి నుంచి బారిన పడిన దగ్గర నుంచి కూడా కుటుంబ సభ్యుల డిస్కషన్లో కావచ్చు, వాళ్ళు సోషల్గా మిగిలిన చుట్టాలు కావచ్చు, బంధువులు, మన స్నేహితులు కావచ్చు, ఊళ్ళో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు కానీ ఒక సానుభూతి, ఈ క్యాన్సర్ వచ్చిందా అయ్యో పాపం అనే సానుభూతి వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఒక రకమైనటువంటి భయం, ఒక రకమైనటువంటి నిర్లిప్తత, నిరాశ, నిస్పృహలోకి లోనయ్యి ఇంకా మనం బతకం, మరి నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి అని చెప్పని ఇలాంటి ఒక రకమైనటువంటి బెంగతోటి చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దానికి మనం డెఫినెట్గా మన హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇక్కడ ఒక వైద్యంతో పాటు శారీరకంగా లేకపోతే అక్కడ ఉన్నటువంటి డిసీజ్ రుగ్మతను మనం తగ్గించడానికి చేయాల్సినటువంటి, అది రేడియోథెరపీ అవ్వచ్చు, కీమో అవ్వచ్చు, సర్జరీ అవ్వచ్చు, వీటితో పాటుగా వాళ్ళకి సైకలాజికల్గా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకి ఒక మనం కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని ఒక ధైర్యం ఇచ్చి, నీకేం పర్వాలేదు, ఈ వైద్యం వల్ల నీకు పూర్తిగా తగ్గుతుంది, నువ్వు నార్మల్గా తిరుగుతావు, నీ పిల్లలతో, నువ్వు కుటుంబంతో నువ్వు మళ్ళీ చక్కగా జీవించగలవు అనేటటువంటి ఒక నమ్మకాన్ని మనం కలిగించినట్లయితే వాళ్ళకి డెఫినెట్గా ఆ ధైర్యమే వాళ్ళని ఇంకొంతకాలం, ఎక్కువ కాలం బతకడానికి, ఆ రోగం నుంచి తొందరగా బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర డెఫినెట్గా కౌన్సిలింగ్ అనేది ఉంటుందనేది నా ఉద్దేశం. సో అది ప్రతి హాస్పిటల్లో కూడా, ఈ క్యాన్సర్ హాస్పిటల్స్లో కంపల్సరీగా కౌన్సిలర్స్తో ప్రతి ఒక్క పేషెంట్ని వాళ్ళు కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి రిపీటెడ్గా, నాట్ ఓన్లీ వన్స్ ఒకసారి చేయటం కాకుండా వాళ్ళు విజిట్కి వచ్చినప్పుడల్లా వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తూ, వాళ్ళు డిశ్చార్జ్ అయినప్పుడు కూడా వాళ్ళకి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం చెప్తూ ఇవన్నీ చేసినట్లయితే డెఫినెట్గా మనం వాళ్ళకి 50% డిసీజ్ని మనం కంట్రోల్ చేసినట్టు. అంటే వాళ్ళకి ఒక రకమైనటువంటి డిప్రెషన్ నుంచి ఒక మానసికమైనటువంటి బలాన్ని కూడా, మన శారీరకంగా కాకుండా మానసికంగా కూడా వాళ్ళు బలంగా ఉండేలాగా మనం చేయటం అనేది చాలా ప్రధానమైనటువంటిది. ఇక్కడ మా దగ్గరికి ఒకసారి ఒక పేషెంట్ వచ్చినప్పుడు వచ్చి వాళ్ళకి ఆవిడకి ఒరిస్సా ఆవిడ, మేము ఆవిడని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆవిడ
ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పటికీ ఆవిడ ట్రీట్మెంట్లో భాగంగా ఆవిడకి కొంత ఓరల్ క్యాన్సర్ అవటం వల్ల కొంత పార్ట్ తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విషయం ఆవిడ చెప్పినప్పుడు ఆవిడ నా కుటుంబంలో నా యొక్క ఒక ఫేస్ చూడటానికి వికృతంగా తయారైతే కుటుంబం అంతా పెద్ద కుటుంబం, మా కుటుంబంలో ఏదో ఒక తేలిక భావంతో చూస్తారు, ఇది తెలియకూడదు ఎవరికేను. సో కాబట్టి నేను ఆలోచిస్తానండి చేయించుకోవడానికి, నేను ఇప్పుడే చేయించుకోవడానికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అంటే ఏంటంటే ఆవిడకి ఆ డిసీజ్ కన్నా కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా తెలిసి ఆవిడ ఎక్కడ చిన్నతనంగా చూస్తారనే ఉద్దేశంతో ఆవిడ ఆకారం అందం చెడిపోతుందనే ఉద్దేశంతో ఆవిడ వెనక తగ్గడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే కౌన్సిలర్స్ ఉన్నప్పుడు కౌన్సిలింగ్ చేస్తే ఏమ్మా నీకు అది ఇంపార్టెంటా లేకపోతే ఇది ఇంపార్టెంటా, నువ్వు బతకటం ఇంపార్టెంటా లేకపోతే నువ్వు కుటుంబ సభ్యులు ఎవరో ఏదో అంటారని చెప్పని నువ్వు అంటే ఎప్పుడు వాళ్ళు రిపెండ్ అవుతున్నారు ఏంటి, నేను ఈ కైని చేసుకోవటం వల్ల ఇంత నష్టం జరిగిందా, ఈ పాన్ పరాగ్ ఇటువంటి వాళ్ళు వాడేటప్పుడు ఒక అలవాటుగా మద్యానికి అలవాటు పడినట్టుగానే దీనికి కూడా ఒక ఎడిక్ట్ అవుతారు. ఆ ఎడిక్ట్ అయినంత అది తీసుకుంటే కానీ ఆ నవిలితే కానీ వాళ్ళకి మీరు చాలామంది చూసింటారు ట్రైన్లో కానీ ఎక్కడైనా సరే ఒరిస్సా వాళ్ళు కానీ వీళ్ళందరూ కంటిన్యూస్గా వాళ్ళు వేసుకుంటానే ఉంటారు. వాళ్ళు అది వాళ్ళకి అది అలవాటు అయినాక వాళ్ళు అది వేసుకోకపోతే వాళ్ళకి ఏదో చాలా లోపంగా అంటే ఏదో ఒక అసంతృప్తిగా ఉంటారు వాళ్ళు. సో కాబట్టి అది అలవాటు మానకుండా ఉండటం, అది కంటిన్యూ చేయటం వల్ల వాళ్ళకి యంగ్ ఏజ్లోనే ఎక్కువ కాలం కాకుండానే 35-40 ఇయర్స్ లోపే చాలామంది ఈ యొక్క క్యాన్సర్ బారిన పడి పాపం ప్రాణాలని పోగొట్టుకోవడం కూడా జరుగుతూ ఉంది. సో అందుకని ముందు వాళ్ళకి అసలు అవేవి కూడా వాళ్ళకి అందుబాటులో లేకోకుండా ఏదైతే తెలుసు మనందరికీను పొగ తాగటం నేరం, లేకపోతే పొగ తాగటం వల్ల ఆరోగ్యం చెడిపోతుందని మనం సినిమా హాల్లో ఏ సినిమా వేసినా కానీ ఫస్ట్ ధూమపానం ఆరోగ్యానికి చేటు అని చెప్పని వేస్తారు. కానీ అసలు ఆ ధూమపానం లేకోకుండా మనం అసలు అవైలబిలిటీ లేకుండా చేయటం అనేది జరగట్లేదు. దానివల్ల నష్టం అని చెప్తున్నాం. కానీ అట్లాగే ఇప్పుడు కైని కానీ మిగిలిన ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవి మనం దానివల్ల ఆరోగ్యానికి నష్టం అని చెప్తున్నాం. కానీ అవి అందుబాటులో లేకుండా ప్రజలకి చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని డీఅడిక్ట్ చేయటం. ఇప్పుడు అంటే ఒకసారి ఎడిక్ట్ అయినాక వాళ్ళు మళ్ళీ డీఅడిక్షన్ అనేది చేయనంతసేపు వాళ్ళు అదే దీనిలోనే ఉంటారు. ఆ అలవాటుని వాళ్ళు మానుకోవటం అనేది స్వతహాగా చాలా కష్టం ఒకసారి అలవాటు పడి. సో అది ముఖ్యంగా అది వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని డీఅడిక్షన్ ద్వారా వాళ్ళ అలవాట్లను కనుక మార్పించగలిగితే చాలా వరకు క్యాన్సర్ని మనం తగ్గించడం అనమాట. చాలా చక్కగా వివరించారండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ధూమపానం, సిగరెట్ తాగటం లేదా ఇంకోటి అడ్డపొగ, లేకపోతే మీరు అన్నట్టు ఈ పాన్లు వేసుకోవటం, లిక్కర్ తీసుకోవటం, ఇవన్నీ కూడా ఫస్ట్ స్టార్టింగ్లో సరదాగా మొదలవుతాయి. అదే కొంతమంది స్టేటస్ సింపుల్గా కూడా భావిస్తూ ఉంటారు. కానీ ఇది రాను ఒక వ్యసన కింద మారిపోయిన తర్వాత దాన్ని మానలేరు. ఇప్పుడు మీరు అన్నారు కదా చాలా వరకు ఈ ధూమపానం, మద్యం సేవించడం ఇది మందుల వల్ల తగ్గించే అవకాశం ఉందంటారా? తప్పకుండానండి. ఇది వాళ్ళ చాలా డీఅడిక్షన్ సెంటర్స్ వచ్చినాయి. మన మెంటల్ హాస్పిటల్లో కూడా డీఅడిక్షన్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సో ఎవరైతే ఈ క్రానిక్ ఆల్కహాలిక్స్ ఉన్నారో, స్మోకర్స్ ఉన్నారో వీళ్ళు కనుక అక్కడ అడ్మిట్ అయ్యి వాళ్ళు కొద్దికాలం ఉన్నట్లయితే హాస్పిటల్లో వాళ్ళకి అవైలబిలిటీ మెడిసిన్స్ ఉన్నాయి. తద్వారా వాళ్ళు పూర్తిగా దాని నుంచి కూడా కోలుకోవచ్చు. అలాగే ఎంతోమంది వాళ్ళ కోలుకున్న వాళ్ళు ఉన్నారు. అదే కాకుండా ప్రైవేట్గా కూడా కొన్ని డీఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. సో అక్కడైనా సరే అడ్మిట్ అయ్యి అక్కడైనా వాళ్ళు వైద్యం చేయించుకోవచ్చు. సో అది చేసినందువల్ల ఏమవుతుందంటే ఆ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇంట్లో కుటుంబంలో ఎవరైతే కుటుంబ పెద్ద ఉన్నాడో, ఎవరైతే మన కుటుంబానికి ఆసరాగా ఉన్నటువంటి వ్యక్తి ఏదన్నా ఇటువంటి అలవాట్లకి లోనైనప్పుడు ఆర్థికంగా అటు అన్ని రకాలుగా కూడా వాళ్ళు నష్టపోవడం జరుగుతుంది. అదేవిధంగా శారీరకంగా అతనికి ఏదైనా ఇటువంటి డిసీజులు వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఉన్నటువంటి రిజర్వ్స్ ఏదైతే ఫండ్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నాయో, డబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ అనారోగ్యానికి ఖర్చు పెట్టడం జరుగుతుంది ఈ వ్యసనాల వల్ల. సో అతనికి అందుకని ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకి ఆ యొక్క కుటుంబ సభ్యులే ఏదో రకంగా అతను తీసుకొచ్చి డీఅడిక్షన్ చేయించి డీఅడిక్షన్ సెంటర్లో అడ్మిట్ చేసి అతను పూర్తిగా దానికి అలవాటు మానేలాగా మనం చేయగలి అతను కుటుంబ సభ్యులు పట్టించుకోవాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు
భార్య అవ్వచ్చు, లేదంటే తల్లిదండ్రులు అవ్వచ్చు, లేకపోతే అన్నదమ్ములు అవ్వచ్చు, ఆ పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా కానీ వాళ్ళు ముందుగా ఇనిషియేట్ తీసుకుని వాళ్ళు తీసుకొచ్చి ఆ ట్రీట్మెంట్ ఇప్పించి కనుక చేసినట్లయితే డెఫినెట్గా వాళ్ళు మానేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఒకవేళ మళ్ళీ కొంతకాలం అయినాక మళ్ళీ మొదలు పెడితే ఇది చాలా వరకు ఏమవుతుందంటే ఇది స్నేహితుల వల్ల. వాళ్ళు మానేస్తాడు అతను, కానీ అతనితో గతంలో కలిసి ఎవరైతే ఈ అలవాట్లకి లోనై ఉన్నారో వాళ్ళు మళ్ళీ రెచ్చగొట్టి ఇతను తీసుకెళ్ళి ఎక్కడ మళ్ళీ అలవాటు మంది స్టార్ట్ చేస్తారు. సో అలాంటిది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కుటుంబ సభ్యుల మీద ఉంది. చాలా ముఖ్యమైన విషయం చెప్పారండి. ఈ ఛానల్ చూస్తున్నట్టు ప్రేక్షకులు కూడా ఎవరైనా ఈ మద్యపానం కానీ లేదా ధూమపానం కానీ ఉన్నట్టయితే వాళ్ళు తమ అలవాటుని పోగొట్టుకోవచ్చు. కౌన్సిలింగ్ ద్వారా డాక్టర్ ఎల్ కళ్యాణ్ ప్రసాద్ గారిని కనుక సంప్రదిస్తే వాళ్ళు చక్కగా పూర్వవైభవం తెచ్చుకోవచ్చు అని చెప్పి త్యాగతనం అవుతాను. అయితేనండి, ఇప్పుడు మీరు కౌన్సిలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని స్టేజెస్ ఉంటాయి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన మనస్తత్వం కలిగి ఉంటారు. సో రకరకాల మనస్తత్వాలు ఉన్నప్పుడు మీ కౌన్సిలింగ్ మారుతూ ఉంటుందా, అయితే ఒకే రకమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది? లేదండి, ఇప్పుడు కౌన్సిలింగ్ అనేది ఏదైనా సంభాషణ అనేది ఒక వ్యక్తి యొక్క భావాలని దృష్టిలో పెట్టుకుని అవతల వ్యక్తి యొక్క సైకాలజీ అతను ఎలా ఉందనే దాన్ని బట్టే మనం కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు రకరకాలు మనం చూస్తాం. ఇప్పుడు ఒక కుటుంబంలో 4 సభ్యులు ఉంటే 4 డిఫరెంట్ అభిప్రాయాలతోటి ఒక అన్నదమ్ముల్లోనే డిఫరెంట్గా ఉంటారు. సో అలాంటప్పుడు ఇటువంటి పబ్లిక్లో అందరూ కూడా మనం ఎంతోమంది వచ్చినప్పుడు వాళ్ళల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. సో ముందుగా అసలు వాళ్ళకి ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఏ రకంగా అనుకుంటున్నారు, సో వాళ్ళ మెంటాలిటీ ఏంటో ముందు మనం స్టడీ చేసి తర్వాత దాన్ని బట్టి అసలు ఈ యొక్క మానేయటం వల్ల అతనికి వచ్చిన ఏ రకమైనటువంటి ఉపయోగం ఉంది అనేది అతను నిదానంగా కనుక మనం చెప్పగలిగినట్లయితే, సో ఫస్ట్ అతని వర్షంలో మనం వెళ్తాం, తర్వాత అతని స్థానంలో మనం ఉండి ముందు మాట్లాడతాం, తర్వాత మన స్థానంలో మనం ఉండి మాట్లాడతాం. సో ఆ రకంగా అతన్ని నిదానంగా ఒక కౌన్సిలింగ్లోనే జరుగుతుంది, అతనిలో మార్పు వస్తుందని కాదు, బట్ రిపీటెడ్ కౌన్సిలింగ్లో అతనిలో చేంజ్ తీసుకురావడానికి ఛాన్సెస్. నేను చాలా ఇంట్రెస్ట్గా చెప్పాను. గ్రామీణ వైద్యులు అంటే వీళ్ళు మారుమూల పల్లెటూరు ప్రాంతాల్లో, అలాగే గిరిజన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో తమ వైద్య సేవలు అందజేస్తూ ఉంటారు. అలాగే ఏ చిన్న తలనొప్పి వచ్చినా ఏమొచ్చినా కూడా కెమిస్ట్, ఫార్మసిస్ట్ దగ్గరికి పేషెంట్ వెళ్ళి సలహాలు అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు ఏంటంటే రిఫరెన్స్లు ఇస్తూ ఉంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పి. అయితే ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు ఈ ఛానల్ ద్వారా అందరికీ కూడా మీరు చేసినటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఏ లక్షణాలు ఉంటే మనం క్యాన్సర్ కింద భావించవచ్చు, అంటే కొన్ని ప్రాథమిక లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఏమంటే మీ దగ్గరికి రిఫర్ చేయొచ్చు. ఆ లక్షణాలు కొద్దిగా వివరిస్తాం. సో ఇది మంచి ప్రశ్న అండి. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే చాలామందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, బ్రెస్ట్లో ఒక నాడ్యూల్ లాగా చేతికి ఏదన్నా మనం ఎవరి బ్రెస్ట్ని వాళ్ళు కనుక తనిఖీ చేసుకుంటే వాళ్ళకే అర్థమవుతుంది. దానిలో ఏదన్నా చిన్న బుడిపిలాగా లోపల మనకు చేయితో తగులుతుంటే చిన్న కాయలాగా కానీ ఏదన్నా చిన్నది ఒక చూసుకున్నప్పుడు తెలిసినట్లయితే ఉంటే అది డెఫినెట్గా వాళ్ళు ఒకసారి చెక్ చేయించుకోవడం అవసరం. సో అది రేపు పెద్దదవ్వచ్చు, లేకపోతే అది మనం ఎవరికాళ్ళు అబ్జర్వ్ చేసుకోవాలి. ఇదేంటంటే రోజు ఇళ్ళు చేయించుకునేది కాదు. అదేవిధంగా మనం ఎప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి అనేది ఇప్పుడు జనరల్గా మేము ఏం చెప్తామంటే 45 ఇయర్స్ దాటినాక సర్వైకల్ క్యాన్సర్కి పాప్ స్మీర్ చేయించుకోవాలని, అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్ కూడా తనిఖీ చేయించుకోవాలి, మ్యామోగ్రామ్ చేయించుకోవాలని ఇలాగ మనం కొంత అడ్వైజ్ ఇస్తాం. కానీ అంత మాత్రాన వీళ్ళు అందరూ చేయించుకుంటారని కాదు. చాలామంది మనం చెప్పినంత మాత్రానికి వాళ్ళు ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలకు ఒకసారి వెళ్ళి మీరు చెక్ చేయించుకోవాలని అంటే అంత రెగ్యులర్గా వెళ్ళి చేయించుకోవడం అనేది ఉండదు. సో కాకపోతే ఏంటంటే వాళ్ళకి నార్మల్ కన్నా ఏదైనా ఒక అబ్నార్మాలిటీ, ఇప్పుడు సపోజ్ నార్మల్గా ఉన్నటువంటిది వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది, రిపీటెడ్గా ఎక్కువగా అనుకోకుండా అంతకుముందు లేనిది ఇప్పుడు పెరుగుతుంది, తగ్గట్లేదు. సో అది డెఫినెట్గా అది ఏదన్నా క్యాన్సర్ ఏమో అనేటటువంటి సస్పిషన్ తోటి చెక్ చేయించుకోవాలి. అలాగే నోట్లో ఏదన్నా మానని పుండులాగా కనుక ఉన్నట్లయితే అది కూడా మనం ఇది తగ్గట్లేదు, ఇది ఏదైనా అయి ఉండొచ్చేమో అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే మనకు తిన్నది అరక్కపోయినా లేకపోతే ఏదైనా మనకి కొంచెం డిస్కంఫర్ట్ లాగా ఉండటం, మోషన్లో బ్లడ్ పట్టడం, లేదంటే ఇలాంటి అంటే కొన్ని సిమ్టమ్స్ మనకు తెలిసిపోతాయి. అంటే మన కడుపు లోపల ఎక్కడో ఏదో కాయ ఉండో లేకపోతే ఇంకోటి ఎక్కడో జరుగుతూ ఉంటుంది. యుట్రస్కి క్యాన్సరు, ఓవరీ క్యాన్సరు వచ్చిందనుకోండి, అది కొన్ని కనుక్కోలేకపోవచ్చు, కొన్ని మనకు తెలియదు. ఇప్పుడు లంగ్స్లో కూడా క్యాన్సర్ వచ్చింది, అది
చిన్న స్టేజ్లో మొదటి స్టేజ్లో మనకేం తెలియదు నిజం చెప్పాలంటే. దానికి ఏదో తర్వాత ఆయాసం వచ్చి తర్వాత దగ్గు వచ్చో లేకపోతే తర్వాత ఏదో మనం ఒక సిటీ స్కాన్ చేయించినప్పుడు ఎంఆర్ఐ చేయించినప్పుడు ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు దాకా తెలియదు. వీళ్ళు కూడా ఏంటంటే ఇది మామూలు దగ్గే కదా, మామూలు అనుకుంటారు వీళ్ళు, ఏదో మామూలుగా వచ్చిన దగ్గు అనుకుంటారు. ఎంతకాలం అది 4 రోజులు 2 రోజులు తగ్గలేదు, 3 రోజులు తగ్గలేదు, 4 రోజులు తగ్గలేదు. ఇంకా అంటే మీ ఎన్ని రోజులైనా తగ్గలేదు అంటే డెఫినెట్గా అది నా మామూలు దగ్గు కాదు అది. సో అది ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహన ఆ రకంగా పెంచుకోవాలి. ఏదైనా సరే ఎక్కువ రోజులు మనకు ఒక డిసీజ్, ఒక పర్టికులర్ సిమ్టమ్, ఒక లక్షణం అనేది తగ్గట్లేదు, ఆ తగ్గనప్పుడు డెఫినెట్గా అది మనం ఒకవేళ ఏమో ఇది కూడా క్యాన్సర్ అయ్యి ఉండొచ్చేమో అనేటటువంటి దృష్టితో కూడా మనం చూసి ఆ రకమైనటువంటి పరీక్షలు చేయించుకోవటం ఉత్తమం. అండ్ ఇందాక మనం డిస్కస్ చేసినాక కౌన్సిలింగ్ చేయించుకునే వాళ్ళకి ఆర్థిక స్తోమత కొంతమందికి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆర్థిక స్తోమత ఉంటేనే ఏదైనా వైద్యం కూడా చేయించుకోవాలి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది. సో నాకు తెలిసినంత వరకు మీరు ఆరోగ్యశ్రీ కూడా చాలా వరకు కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించిన వివరాలు కనుక తెలియజేస్తే రేపు ఎవరైనా ఈ వీళ్ళు ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ విధంగా ప్రొసీజర్తో వెళ్ళాలని నాకు అవగాహన కలుగుతుంది. అండ్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికీ తెలుసు అవగాహన, ఎందుకంటే 80% ఆఫ్ ది పీపుల్కి ఆరోగ్యశ్రీ కార్డులు చాలామందికి ఉన్నాయి, వాళ్ళు ఇచ్చారు గవర్నమెంట్. సో ఇది ఆరోగ్యశ్రీ వచ్చేటప్పుడు కంపల్సరీగా వైట్ కార్డ్ హోల్డర్స్ ఆ వైట్ కార్డు తీసుకుని రావాలి వాళ్ళ ఆరోగ్యశ్రీ దీనికి. సో వచ్చి వాళ్ళు ఇక్కడ ప్రతి హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ఉంటారు. అంటే ఆరోగ్యశ్రీ తాలూకా ఒక మనిషి ఒక బయట ప్రతి కౌంటర్ దగ్గర ఉండడం జరుగుతుంది. సో వాళ్ళు దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకుని హాస్పిటల్లో అడ్మిట్ అయితే, అది కనుక ఆరోగ్యశ్రీకి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే, హాస్పిటల్ అడ్మిషన్ ఉన్నట్లయితే, హాస్పిటల్ అడ్మిట్ చేసి కేసు అయినట్లయితే డెఫినెట్గా ఆరోగ్యశ్రీ కవరేజ్ ఉంటుంది. సో వాళ్ళు ఏమీ రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు పూర్తి ట్రీట్మెంట్ ఉచితంగా పొంది వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. అది 4 రోజులైనా 3 రోజులైనా దాని డిసీజ్ని బట్టి ఎన్ని రోజులు అనేది హాస్పిటల్లో ఉండాలనేది చూసుకుని దానికి సర్జరీ అయినా కావచ్చు, అదేవిధంగా కీమో కావచ్చు, లేదంటే రేడియేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీలో కవరేజ్ ఉన్నాయి. సో దయచేసి దీనికి మీరు ఎంత డబ్బు అవుతుందో అంత డబ్బు అవుతుంది, డబ్బులు లేవు నా దగ్గర, డబ్బులు ఉన్నప్పుడు వెళ్దాంలే హాస్పిటల్కి అనేది దృక్పథం అసలు మర్చిపోయింది. డబ్బులు అవసరం లేదు నిజం చెప్పాలంటే, ఏదో మీ దారి ఖర్చులు తప్పించి హాస్పిటల్కి వచ్చినాక మీకు ఏం రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. సో కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి అనుమానాలు ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే, ఏదైనా క్యాన్సర్కి సంబంధించినటువంటి ఎవరన్నా ఒక సస్పిషన్ కనుక పెట్టినట్లయితే డెఫినెట్గా మనం క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకోవచ్చు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ, ఇన్సూరెన్స్ రెండు లేవనుకోండి, జనగా ఏ కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలన్నా చాలా మంది భయపడుతుంటారు ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి. అలాంటి వాళ్ళకి లైన్స్ క్యాన్సర్ హాస్పిటల్లో ఎటువంటి చేయూతని ఇవ్వబోతారు? ఓకే, ఇది ట్రస్ట్ హాస్పిటల్ అండి ఇది. సో ట్రస్ట్ హాస్పిటల్ అంటేనే నో ప్రాఫిట్ నో లాస్ బిజినెస్లో ఇక్కడ హాస్పిటల్ రన్ చేయడం జరుగుతుంది. సో దీనికి బయట హాస్పిటల్స్తో కంపేర్ చేస్తే మీకు ఇక్కడ ఏ వైద్యమైనా సరే, ఏ ట్రీట్మెంట్ అది ఒక రూము అకామిడేషన్కి ఒక ఇండివిజువల్ సింగిల్ రూమ్ ఛార్జెస్ అవ్వచ్చు, అదేవిధంగా మీకు అదర్ సర్జికల్ ఛార్జెస్ అవ్వచ్చు, లేదంటే ట్రీట్మెంట్ పార్ట్లో కావచ్చు, టెస్ట్లు కావచ్చు, ఇవన్నీ కూడా అదర్ కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 50% ఇక్కడ మీకు తక్కువకి వైద్యం అందించడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరన్నా ఆరోగ్యశ్రీ లేని వాళ్ళు, ఇన్సూరెన్స్ లేని వాళ్ళు కూడా ఇక్కడ చక్కగా వచ్చి వాళ్ళ స్తోమతను బట్టి, అంటే ఇప్పుడు ఇది మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్, కొంతమందికి పాపం వాళ్ళకి ఆర్థికంగా అంత సపోర్ట్ ఉండదు అని చెప్పని వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఉండదు. సో అలాంటప్పుడు డెఫినెట్గా వాళ్ళు వచ్చి ఇటువంటి హాస్పిటల్లో వైద్యం చేయించుకోవడం అనేది చాలా మంచిది. అంటే పాజిటివ్ యాటిట్యూడ్, ఈ పాజిటివ్ యాటిట్యూడ్ గురించి ఇంగ్లీష్లో చాలా బుక్స్ వచ్చాయి కూడా. అయితే పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు క్యాన్సర్ని జయించచ్చా? మీరు చాలామంది కౌన్సిలింగ్ చేసి ఉంటారు. సో ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఎలాంటి ఇంపార్టెంట్ రోల్ వహిస్తుంది? సో వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఎందుకంటే ఇందాక నుంచి నేను చెప్పింది అదే, ఇప్పుడు కౌన్సిలింగ్ ద్వారా డెఫినెట్గా వాళ్ళు మానసికంగా ధైర్యం కనుక మనం కలగజేసినట్లయితే వాళ్ళు డెఫినెట్గా ఈ ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది. అదేవిధంగా వాళ్ళు ఫుడ్ బాగా తీసుకుంటారు. తద్వారా వాళ్ళకి ఏంటంటే లైఫ్ స్పాన్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది.
కొంతమందికి ఇది నాకు అసలు క్యాన్సరు నన్నేం చేస్తుంది అనేటటువంటి ధైర్యం అనేది వాళ్ళల్లో వ్యక్తిగతంగా ఉండాలి, మనం మోటివేషన్ ద్వారా రావాలి. అలాంటి ధైర్యం ఉంటే ఇది ఒక క్యాన్సరే కాదు, ఏ డిసీజ్ కూడా వాళ్ళు ఇప్పుడు కరోనాలో కూడా అదే మెయిన్ ఇంపార్టెంట్. ఎవరికైతే ధైర్యంగా ఉన్నారో వాళ్ళని కరోనా ఏమీ చేయలేదు. ఎవరైతే భయపడిపోయారో వాళ్ళకే తొందరగా వాళ్ళు డిటోరేట్ అయ్యి వాళ్ళు మోర్టాలిటీకి అంటే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకి వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మనం చూసినట్లయితే. సో అందుకని చాలా వరకు ఇది మానసిక ధైర్యం అనేది, మానసిక స్థైర్యం అనేది చాలా చాలా అవసరం. అదేవిధంగా వాళ్ళు కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కూడా చాలా అవసరం వాళ్ళకి. అలా ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకి రికవరీ అనేది డెఫినెట్గా మిగిలిన వాళ్ళకన్నా కంపారిటివ్గా చాలా ఫాస్ట్గా ఉంటుంది, సస్టైనబుల్గా ఉంటుంది. కానీ ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన తర్వాత మీరు చెప్పుకున్నాం పేషెంట్స్కి మీరు కౌన్సిలింగ్ ఇస్తారు, కానీ పేషెంట్స్తో పాటు వాళ్ళ బంధువులు కూడా కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే పేషెంట్ ధైర్యంగా ఉన్నా కుటుంబ సభ్యులు మానసికంగా ఆ స్థైర్యాన్ని దెబ్బకొట్టే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు కుటుంబ సభ్యుల్ని మీరు ఏ విధంగా పరిగణిస్తారో, ఎటువంటి సైకలాజికల్గా వాళ్ళు తయారు చేస్తారు? సహజంగా ఇప్పుడు కౌన్సిలింగ్లో ఇది ఒక పార్ట్ అండి. ఇది ఇప్పుడు ఒక పేషెంట్నే కాదు, పేషెంట్కి ఎవరైతే భార్య కావచ్చు, అతను ఎవరైతే పట్టించుకుని చూస్తున్నారో, అతనికి ఎవరైతే పక్కన కుటుంబ సభ్యులు సపోర్టు ఎవరి వల్ల అయితే వాళ్ళకి అవసరమో, అతను ఒక డిసీజ్ బారిన పడ్డాడు, అతను హాస్పిటల్ తీసుకురావడం కానివ్వండి, హాస్పిటల్లో చూపించడం కానివ్వండి, మళ్ళీ తీసుకెళ్ళడం కానీ, ఎవరైతే తోడున్నారో అతనికి, ఎవరైతే తోడు ఉండబోతున్నారో ఉంటున్నారో వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్గా వాళ్ళ పార్ట్ ఏంటి, ఆ పేషెంట్ పట్ల వాళ్ళు ఏ రకంగా ఉండాలి, బిహేవియర్ వాళ్ళు ఏ రకంగా అతన్ని చూడాలి అనేది విషయంలో కూడా మనం డెఫినెట్గా వాళ్ళకి తోడు నీడగా ఉన్నటువంటి వ్యక్తులకి మనం డెఫినెట్గా మనం కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది కూడా చాలా ఉపయోగపడుతుంది, అది చాలా అవసరం కూడా. మీ సుదీర్ఘమైనటువంటి ఈ వైద్య జీవితంలో మీరు చాలామంది పేషెంట్స్ చూసుంటారు, చాలామంది కౌన్సిలింగ్ కూడా ఇచ్చి ఉంటారు. మీరు ఎప్పటికీ కూడా మర్చిపోలేని ఒక సంఘటన ఏదంటే మాతో మీరు షేర్ చేసుకోగలరు? అంటే ఇప్పుడు మనం కౌన్సిలింగ్ ఇచ్చి, ఇప్పుడు ఒక క్రానిక్ ఆల్కహాలిక్ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఇక కుటుంబ సభ్యుల్లో మాట వినే పరిస్థితి లేదు, తర్వాత డబ్బులు ఇంట్లో కూడా వస్తువులు అమ్మేసేసి, లేకపోతే అతను తాగుడికే వాటిని ఖర్చు పెట్టడం, పనికి వెళ్ళకపోవటం. సో కుటుంబం అనేది పూర్తిగా అసలు ఆధారం లేని పరిస్థితి తీసుకొచ్చేసి అప్పులు చేసి, చుట్టుపక్కల అందరి దగ్గర అప్పులు చేసి మరీ కూడా ఇక కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టి భార్యను కొట్టడం, ఇటువంటి ఎన్నో చేష్టలు అనేది ఈ యొక్క ఆల్కహాలిక్స్లో మనం చూస్తూ ఉంటాం, ఈ యొక్క తాగుడికి బానిసైన వాళ్ళల్లో. సో అలాంటి వ్యక్తిని, మాకు తెలిసినటువంటి వ్యక్తిని సో కౌన్సిలింగ్ ఇచ్చి అతనికి మోటివేట్ చేసి, అతని భార్యకి మోటివేట్ చేసి, ఎందుకనంటే భార్య అతను మాట్లాడుతా అంటే అతను తాగేసి ఏదేదో మాట్లాడతాడు, భార్య కూడా రెచ్చగొట్టింది అనుకోండి ఇంకా రెచ్చిపోతాడు. సో ఇద్దరు ఒకరికొకరు పెరిగిన కొద్దికి ఏమవుతుందంటే అది ఆ కాన్ఫ్లిక్ట్ అనేది పెరిగి ఇంకా ఎక్కువ అనర్థాలకు దారితీసే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా అతను మాట్లాడేటప్పుడు ఈవిడ సైలెంట్గా ఉంటే, ఈవిడ మాట్లాడేటప్పుడు అతను సైలెంట్గా ఉంటే గొడవలే ఉండవు అసలు కుటుంబంలో. సో అది చాలా ఇంపార్టెంట్. అది ఆ రకంగా అతన్ని ఏ రకంగా అతను ఒక ప్రేమతోటో ఆప్యాయతతోటో, లేదంటే ఒక మంచితనంతోటో, లేకపోతే అతనికి నచ్చజెప్పి తర్వాత అతనికి మనం సపోర్ట్, మోరల్ సపోర్టు, అతన్ని కించపరచకుండా మనం కనుక కౌన్సిలింగ్ కనుక ఇచ్చి చేసినట్లయితే డెఫినెట్గా అతను మారే అవకాశాలు అనేది 100% ఉంటుంది. అలా అతనికి నేను చాలాసార్లు కౌన్సిలింగ్ ఇచ్చి చివరికి మెంటల్ హాస్పిటల్ అడ్మిట్ చేసి అతను నార్మల్ అయ్యాడు. సో వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ, ఆ కుటుంబం అంతా కూడా మనని దండం పెట్టే, మనకి వాళ్ళు ఒక కృతజ్ఞత అంటే ఏంటి, మనం ఇక్కడ అతను కౌన్సిలింగ్ ఇవ్వటమే కాకుండా హాస్పిటల్ అడ్మిట్ చేసి చేయటం, అతని కుటుంబానికి అతను మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళి అతని పనులు అతను చేసుకోవటం, భార్యను అనుమానించకుండా ఉండటం, భార్యతో సఖ్యతగా ఉండటం, పిల్లల్ని చక్కగా చూసుకోవటం. సో ఇవన్నీ చేయటం అనేది చేసినప్పుడు సహజంగానే ఆ కుటుంబంలో ఒక రకమైనటువంటి దీపావళి, ఒక రకమైనటువంటి ఆనందం. సో వాళ్ళకి మళ్ళీ తిరిగి లైఫ్ ఇచ్చినట్టే ఆ కుటుంబానికి.
సో అది డెఫినెట్గా మన సంతృప్తినిస్తుంది. అలాంటి కుటుంబాలు వీళ్ళందరూ కూడా మనం మోటివేట్ చేసి వాళ్ళని పంపించి వాళ్ళల్లో కనుక మార్పు వచ్చినట్లయితే ఆ మార్పు డెఫినెట్గా ఆ కుటుంబంలో ఏదో కనిపిస్తుంది. అదేవిధంగా మనకు కూడా ఇంతమందికి ఈ కుటుంబానికి మనం ఇది రకంగా మనం హెల్ప్ చేసాము అనేటువంటిది మనకు కూడా ఎంతో ఒక సంతృప్తినిస్తుంది. చాలా అద్భుతంగా వివరించారండి. అయితే చివరిగా ఈరోజు మీరు ఎంతోమంది కుటుంబాన్ని నిలబెట్టి ఉంటారు ఈ కౌన్సిలింగ్ ద్వారా. అలాగే ఈ జీవన ప్రక్రియలో ఈ సమాజంలో జర్నలిస్టు కానీ, గ్రామీణ వైద్యులు కానీ, ఫార్మసిస్టు కానీ, కెమిస్టు కానీ స్థిరపడిన వాళ్ళు ఉంటారు, కాదని చెప్పలేము. ఇప్పటికీ కూడా స్థిరపడకుండా ఇలాంటి క్యాన్సర్ ఇలాంటి భయంకరమైన వ్యాధులకి గురైనప్పుడు ఆరోగ్యశ్రీ కానీ ఇన్సూరెన్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారికి లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ తరఫున మీరు ఎటువంటి చేయూతని ఇవ్వదలుచుకున్నారు అది కూడా చెప్తే చాలామందికి ఒక మనోధైర్యం కలిగించినట్టు. అంటే ఇప్పుడు ఇందాక నేను మీకు చెప్పాను, ఎవరైతే ఆరోగ్యశ్రీ కార్డు లేనాళ్ళు ఉన్నారో, తర్వాత ఆర్థికంగా బాగా డబ్బులు ఉన్నవాళ్ళు ఎలాగో ఇటువంటి హాస్పిటల్స్, వాళ్ళకి ట్రస్ట్ హాస్పిటల్స్కి రారు, వాళ్ళకి కావాల్సిన కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఎవరైతే నేను చెప్పాను మిడిల్ క్లాసు, అబవ్ మిడిల్ క్లాసు, దానిలో మీరు కొన్ని వర్గాలని కొంతమందిని మీరు ప్రత్యేకంగా చెబుతున్నారు. వాళ్ళనే కాదు, అసలు ఎవరైతే ఇప్పుడు మనకి ఓ మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారో, ఈ ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళు, సో వాడు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటాడు, వాడికి ఆరోగ్యశ్రీ కార్డు ఎవరు, వాడు దాన్ని బేస్ చేసుకుని, లేదంటే ఏదో కారు లేదా మోటార్ సైకిల్ ఏదో ఉంటే ఎవరు, ఏదో కొన్ని క్రైటీరియా పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఎవరు. ఆ కుటుంబంలో ఒకళ్ళే సంపాదిస్తారు, నలుగురు కూర్చుంది అంటారు. సో వాళ్ళకి ఆదాయం అనేది వాళ్ళ కుటుంబానికి సరిపడడానికే అతను కష్టం. వాళ్ళు ఉన్నటువంటి మన యొక్క ఎక్స్పెండిచర్ చూసుకున్నట్లయితే కుటుంబ మెయింటెనెన్సే వాళ్ళు ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఏంటంటే మన లయన్స్ క్లబ్లు ఏదైతే ఉన్నాయో మొత్తం ఈ 3-4 ఈ జిల్లాల్లో, అక్కడ లైన్ మెంబర్స్ అందరూ కూడా అక్కడ వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళకి ఎవరైనా వాళ్ళ దృష్టిలోకి వచ్చి ఇలాంటి కేసులు వచ్చినప్పుడు వాళ్ళు మాకు ఫోన్ చేసి, ఇక్కడ ఇలా మేము కేసును పంపిస్తున్నామండి, ఈ కేసుకు మీరు కొంచెం వైద్యం చేయాలి, వీళ్ళు ఎకనామికల్లీ పూరు కంపేరిటివ్గా అదే మనకి, సో ఆరోగ్యశ్రీ కార్డు లేదు, అది కొంచెం మీరు లిబరల్గా కొద్దిగా బిల్లింగ్లో చూడండి అంటే డెఫినెట్గా వాళ్ళకి మనం కన్సెషనల్గానే మనం చేస్తున్నాం. చాలా సంతోషం అండి. అడగగానే మీరు ఇంటర్వ్యూ ఇచ్చి కౌన్సిలింగ్ అనే ఒక డెఫినెట్ సబ్జెక్టుని మా ప్రేక్షకులకి, వీక్షకులకి మీరు తెలియజేశారు. ఇలాంటి విజ్ఞానదాయకమైనటువంటి విషయాలు అందజేసినందుకు మా ఛానల్ తరఫున, మా పేపర్ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించినందుకు మరొకసారి కృతజ్ఞతలు మా తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.